అంటే అటువైపు నిజంగా ఎవ్వరు ఆలోచించలేరన్న. అంటే మీరు మాత్రమే స్పందించిన తర్వాత అందరి మెదళ్ళల్లో అరే! అవును గదా! అని వచ్చింది. మరి అంతకంటే ముందు ఇది అనౌన్స్ చేసి కూడా వారం రోజులు అవుతా ఉంది. సో, ఆ మధ్యలో ఎవ్వరికీ ఎక్కడ అది తోచను కూడా తోచలేదు. అంటే చాలా మందికి ఉంది ఆ మనసులో. నాకు హ్మ్. ఉస్మానియా స్టూడెంట్స్ కూడా కొంతమంది అన్నారు. వేరే వాళ్ళు కూడా అన్నా మేము మాట్లాడదాం అనుకున్నాం. సెన్సిటివ్ ఇష్యూ కదా అని ఆగాం. హ్మ్. ఇట్లా ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. హ్మ్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా ఎప్పుడో ఎవరో ఒకరు కదిలిస్తేనే కదిలింది. అవు గదా! కాబట్టి అందరి మనసులో ఉంటది గానీ, ఎక్కడో చోట చిన్న కదలిక రావాలి. హ్మ్. కదలిక వచ్చినప్పుడు మిగతా వాళ్ళు అందుకుంటారు. వాళ్ళ మనసులో ఉన్న భావాల్ని వాళ్ళు బయట పెట్టుకుంటారు. అదే జరుగుండొచ్చు బహుశా. హ్మ్. అంతే తప్ప అందరూ మాట్లాడినంత మాత్రాన అందరూ యాక్సెప్ట్ చేశారని కాదు. యాక్సెప్ట్ చేస్తే హ్మ్. వాళ్ళు చేసింది రైట్ అని యాక్సెప్ట్ చేస్తే, ఇవాళ నేను మాట్లాడిన దానికి ఇంత స్పందన రాదు. హ్మ్. ఎట్లొస్తది? హ్మ్. ఇంత వైరల్ కాదు ఇది. కాదు. ఇంకోటి ఒక దగ్గర ఇదే టాపిక్ గురించి మేము మాట్లాడుతా ఉంటే, 'ప్రేమరాజు అన్న మరి ఉన్నాడా? ఎవరైనా ఎత్తుకపోయిర్రా?' అని అడిగిర్రు మమ్మల్ని. సహజం. ఎందుకంటే హ్మ్. ఇది ఇప్పుడు చివరి నిమిషంలో అవును. లేనిపోని వివాదం లెక్క అవును. అనిపిస్తా ఉంది. సరే ఇదేదో కొంత ముందైనా గూడా ఇప్పటికిప్పుడు ఆళ్ళేమన్నా మార్చుకునే పరిస్థితా ఏదైనా ఉండేది. ఇప్పుడు ఆళ్ళకి మార్చుకునే గత్యంతరం లేనట్టే కనిపిస్తా ఉంది. సో, ఇప్పటికిప్పుడు అంటే మీ నోరు మూపియాలి ఎట్లకెళ్ళన్నా. మరి ఏం జేస్తారు? మరి మీరు ఎట్లా జాగ్రత్త పడుతుర్రు? ముగించే ప్రయత్నం చేస్తే మంచిదే గానీ, ఆ ప్రయత్నం వాళ్ళు చేయరని అనుకుంటాను. అంత అంటే ఆహ్, వదిలేస్తారు లైట్ తీసుకుంటారా? అంటే లైట్ తీసుకోవడం లైట్ ఏం తీసుకోలే. ఇయాల ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఢిల్లీలో. మరి? ఆ! ఆ ముఖ్యమంత్రి గారు నాకు సంబంధం లేదనే పరిస్థితి వచ్చింది. ఆయన చెప్పాడు. హ్మ్. ఆయన్ని క్వెషన్ చేస్తే, "ఇది నాకు సంబంధం లేదు. మొత్తం అందశ్రీ గారికి వదిలేశాను. హ్మ్. వాళ్ళు చూసుకున్నారు" అన్నాడు. హ్మ్. అంటే నా నోటీస్‌లో లేకుండానే జరిగింది. హ్మ్. ఏదో వాళ్ళు అనంటే నేను సరే అన్నాను అనే విధంగా ఆయన మాట్లాడారు. సో, ఆయనకి సంబంధం లేదు. లేదన్నారు. ముఖ్యమంత్రికి సంబంధం లేదు. సంబంధం సో, లేదని చెప్పారు. పూర్తిగా రైటర్‌కే స్వేచ్ఛనిచ్చిండు ఇక్కడ. ఇచ్చాడు. ఇచ్చిండు గదా! సో, అందశ్రీ గారి స్వభావం నిజంగా ఆయన ధిక్కార స్వరము, ఆయన మాట్లాడే విధానము అవన్నీ చూస్తే నిజంగా తెలంగాణకి ఒక బ్రాండ్ లెక్క కనిపిస్తుండే. ఇయాల ఆయన అన్న 2 మాటలు. ఒకటి క్యాసెట్లు చేసుకుంటోళ్ళు చాలా మంది ఉన్నారన్నా గూడా బాధ అనిపించింది. ఆ స్థాయి ఎవరున్నారో చెప్పు అనని ఒక మాట అనిపించింది. సో, ఈ రెండిటికి ఆయనలో వచ్చిన మార్పేంటిది మరేమన్నా అమ్ముడు పోయిండు అనుకోవచ్చా? మార్పు కాదు ఒరిజినాలిటీ ఏమో అది. ఇన్ని రోజులు మంచిగానే ఉన్నాడుగా. అంటే చాలామంది సందర్భం వచ్చేదాకా లోపల అచ్చా! ఏముందో బయట ఏదో పడదు. ఒక సిట్యుయేషన్ అంటే బయట అంటే పడతారన్నట్టు. ఎంతటి మహానుభావులైనా ఎల్లకాలం మెయింటైన్ ఒక 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 మాస్క్ అనేది ఎల్లకాలం మెయింటైన్ చేయలేం. అంటే నాకు అంత ఘోరమైన మాటలు మాట్లాడిన తర్వాత ఇన్ని రోజులు చూసిన అందశ్రీ వేరు. ఇంకొక కొత్త అందశ్రీ కనబడ్డాడు నాకు. నాకే కాదు ప్రజలందరికి కనబడ్డాడు. హ్మ్. అంటే అంటే ఇప్పుడు ఎవరైనా సరే తెలంగాణ మీద ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం రాసేవాడి మీద, రాసే వ్యక్తి మీద తెలంగాణ ప్రజలకు గౌరవం ఉండాల. ఉండే తెలంగాణ నిన్న మొన్న ఉండే మీ ఆడియో వచ్చేదాకా. తెలంగాణ ప్రజల మీద రాసే వ్యక్తికి గౌరవం ఉండాల. హ్మ్. అంటే పరస్పరం ఉండాలి. ఒకదాన్ని ఓన్ చేసుకోవాలంటే. ఆ హ్మ్. గౌరవం ఇలా లోపించింది అనిపించింది నాకు. హ్మ్. ఆయనకి ఏమాత్రం తెలంగాణ మీద గౌరవం కనపడలేదు. హ్మ్. తెలంగాణ కళాకారుల మీద గౌరవం కనిపించలేదు. ఈ మట్టి మీద ప్రేమ కనిపించలేదు. నా పాట నా ఇష్టం అనే విధంగానే మాట్లాడాడు. అది మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. కానీ మీరు అంటే తనతో పరిచయం ఉండి గూడా ఆయన కీర్తిని ఇలా తెగ నరకనీకి సిద్ధమైనట్టే కనిపిస్తుంది. ఆయన ప్రేమ అన్నాడు ఆ అన్న. మాట. ఆ! ఆయన అన్నాడు ఆ మాట. ఆ! ఇప్పుడు ఎవరి కీర్తిని ఎవరు తెగ నరకరు. అంటే ఎవరి దాన్ని వాళ్ళే నరుక్కుంటారు తప్పితే, హ్మ్. దానికి ఇంకోరు నరకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటారు కదా! రాజకీయాలలో ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలుంటాయని. హత్యలుండవు. కళారంగంలో కూడా అంతే. హ్మ్. ఎవరి కీర్తి అయినా పైకి లేవాలన్నా, పడిపోవాలన్నా వాళ్ళు చేసుకోవటమే తప్పితే స్వయంకృతాపరాధం ఎక్కువ ఉంటది స్వయంకృతాపరాధం ఎల్లైనా. ఉంటదది. ఆ! దాంట్లో అంతే తప్ప ఇంకొకరు నరికితే ఒకరి కీర్తి పోదు ఎక్కడికి. హ్మ్. హ్మ్. అది ఆ రకంగా ఇయాల ఆయనే ప్రజల ముందు పలచనయ్యాడు తప్పితే, హ్మ్. నేను కాదు పలచన చేసింది. మీకేమైనా పర్సనల్ గ్రడ్జ్ ఉందా ఆయనతోని? ఏం లేదు గదా! అసలు అందశ్రీ గారితో? నీకు ఏ రకమైన నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ రకమైన అంత డీప్ ఫ్రెండ్‌షిపే లేనప్పుడు శత్రుత్వం ఫ్రెండ్‌షిప్ లేదు గానీ, ఎక్కడుంటది? అరే! ఈయన పాట ఎదిగిపోతా ఉంది. రేపు పొద్దుగాల రాష్ట్ర గీతంగా డిసైడ్ అయిపోతా ఉందని ఏమన్నా మీకైతే ఏం లేదు గదా! అట్లాంటి జెలస్ అయితే లేదు గదా! అయితే అది రావాలని పాటను నేను వ్యతిరేకించట్లా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఆ! పాటను నేను వ్యతిరేకించట్లా. అంటే ఈ రూపంలో వ్యతిరేకించొచ్చు గదా! అంటే మ్యూజిక్ రూపంలో వ్యతిరేకిస్తే పాట ఆగిపోతదని. కాదు అట్లా కాదు నేననేది. హ్మ్. నేను పాట రావాలని కూడా నేను ఇదివరకు మాట్లాడినా. ఇంకా వీడియోలుంటాయి. అవును చూసినా నేను. మరి నేను మాట్లాడినాను గదా! హ్మ్. మరి అప్పుడెందుకు మాట్లాడాను నేను? ఇట్లా చేస్తారని తెలీదు నాకప్పుడు. హ్మ్. రావాలని నేను వీడియోలు పెట్టాను నేను. హ్మ్. ఈ పాట రావాలి దాన్ని ఎందుకు ఆపారని చెప్పి నేను మాట్లాడినోడిని. హ్మ్. నాకు వ్యతిరేకత ఉంటదని అనుకోవటానికి అవకాశం లేదు గదా! కానీ కావాలని వివాదం చేయనీకే ఇప్పుడు ప్రేమన్న ఎత్తుకున్నాడు అని అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వివాదం చేయాలని అనుకునేటోడిని నేను పాటకు సపోర్ట్ ఎట్లా చేస్తా అంతకు ముందు అప్పటి వరకు గతంలో. ఇప్పుడు ఈ 2, 3 రోజులలో ఎందుకు నేను మార్చుకోవాలి? హ్మ్. ఎందుకు నేను స్టాండ్ మార్చుకోవాలి? హ్మ్. నాకేమొచ్చింది ఈ మధ్య కాలంలో నేను ఆయన కనీసం కలను కూడా కలవలా. హ్మ్. నేను ఎందుకు స్టాండ్ మార్చుకోవాలా? హ్మ్. అది వచ్చింది కనుక నేను మాట్లాడాను తప్పితే, ఓకే. గతంలో నేను సాంగ్ రావాలని నేను మాట్లాడినోడిని. హ్మ్. ఇయాల నేను వ్యతిరేకిస్తున్నంటే రీజన్ నేను కరెక్ట్‌గా చెప్తున్నాను గదా! హ్మ్. తెలంగాణ వాళ్ళతో చేయించండి అంతే నేను అన్నాను. నాది వేరేది ఏమి లేదు. పాటను తీసేయమనట్లేదు. కనీసం పాట జోలికి పోవట్లా నేను. హ్మ్. పాటలో కానీ పలానా పదం అబ్జెక్షన్
అది అభ్యంతరకరంగా ఉందనో లేదు ఇంత లెంగ్త్ ఉంది నాకు ఎందుకయ్యా అది ఆ కవి ఇష్టం. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.